కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 10 నెలలు అవుతున్నా కూడా ఇప్పటికీ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఏ మాత్రం జరగలేదని కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దళితులను మోసం చేసి రాష్ట్రంలో 20% ఓట్ బ్యాంక్ ఉన్న దళితులను మోసం చేసి ఓట్లు వేయించుకొని ఈరోజు వాళ్ళకు రావాల్సిన సంక్షేమ పథకాల్లో ప్రతి ఒక్కటి కోతలకు వస్తూ వాళ్ళని ఈరోజు బజార్నుగా పడేసిన గన్నుడు ఎవరైనా ఉన్నాడంటే ఒక చంద్రబాబు నాయుడు అని చెప్తున్నాం. ఇదే ఇండస్ట్రియల్ పాలసీలో గత కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వచ్చిన కొన్ని పాలసీలు కంటిన్యూ అయ్యి వచ్చాయి. ఈరోజు వాటిని కూడా చంద్రబాబు నాయుడు కొన్ని తీసేసి ఆయన ఎందుకు తీసేశాడో కూడా మాకు తెలియడం లేదు. ఈరోజు ఆయన తనయుడు నారా లోకేష్ గారు అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఈరోజు రెడ్ బుక్ పరిపాలన అందిస్తున్నారు. ఆయనకు తోడు చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్తాడు అనుకుంటే ఆయన మించి అబద్ధాలు చెప్పిన మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు ఆ రోజు ఎన్నికల ముందు ఏం చెప్పాడు? నేను ప్రశ్నించడానికి వచ్చాను అన్నాడు. ఎక్కడ ప్రశ్నిస్తున్నాడు ఆయన? ఈరోజు అడుగుతున్నాం, ఎక్కడ ప్రశ్నిస్తున్నాడు? అదే తెలుగుదేశం ప్రభుత్వంలో సుగాలి ప్రీతి ఆ అమ్మాయికి అన్యాయం చేస్తే ఆ రోజు నేనున్నాను అని ఊరికే ఏదో మనిషికి ఏది ఫిట్స్ వస్తాయో ఆ విధంగా ఇట్లా కాలర్ వేసుకుంటూ తల ఊపుకుంటూ నేనున్నానని చెప్పి ఈరోజు అదే సుగాలి ప్రీతి కేసు ఏమైంది? అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు సిఐడికి ఇచ్చాడు. కానీ ఇంతవరకు ఆ కేసు ఈరోజు వచ్చిన కూటమి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? తర్వాత ఇదే పవన్ కళ్యాణ్ గారు 32,000 మంది ఆడపిల్లలు మిస్సింగ్ అయ్యారన్నారు ఎన్నికలకు ముందు. మరి ఇప్పుడేమంటున్నాడు? ఎవరు అదృశ్యం కాలేదు, 42 మాత్రమే, వాళ్ళు కూడా 42 మంది అదృశ్యమయ్యారు. వారు కూడా ఏదో కనపడకోకుండా మ్యారేజ్ చేసుకున్నారని ఇలా తప్పుడు కూతులు కూస్తున్నాడు. మరి ఈయన ప్రశ్నించడానికి వచ్చిన ఆయన ఎందుకు ప్రశ్నించడం లేదు అని అడుగుతున్నాం. తర్వాత హోంమంత్రి గారు అనితక్క గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన ప్రతిదీ కాలు ఎగరేసుకుంటూ వచ్చేది, కాలు దువ్వుకుంటూ వచ్చేది. కానీ ఈరోజు హోమ్ మినిస్టర్ పదవిలో ఉండి అంత పెద్ద బాధ్యత తీసుకొని ఈరోజు ఇదే లేపాక్షి మండలంలో దళితుల భూములు 270 ఎకరాలు తెలుగుదేశం కార్యకర్తలు దౌర్జన్యంగా ఆక్రమించుకుంటే అటు వెంకయ్యనాయుడు సంస్థకు సంబంధించి మనుషులు, ఇటు రాప్తాడు పరిటాల సునీతమ్మ వాళ్ళ మనుషులు అందరూ కూడా దళితుల భూములు 270 ఎకరాలు లాక్కుంటే వాటికి ఈరోజు హోమ్ మినిస్టర్ గారు అంటున్నట్లు నాకేం తెలియనట్లు అనుకుంటూ పోతా ఉంది. మరి వీటన్నిటికి సమాధానం ఎవరు చెప్తారు? అదేవిధంగా నేను మొన్నటి రోజు నాగబాబు గారు ఆయన జబర్దస్త్లో నవ్వుకుంటూ ఉంటాడు, ఏదో వల్గర్ భాషకు నవ్వుకుంటూ ఉంటాడు. ఆయన కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆయన ఏం వల్గర్గా మాట్లాడతాడండి? రామరాజ్యం ఏమన్నా పరిపాలించానా అంటాడు. రామరాజ్యం, ఎస్, రామరాజ్యమే చేసిండేది. రామరాజ్యం అనేది మనం చూసామో లేదో, నువ్వు చూసావో లేదో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు రామరాజ్యం కంటే, రాజన్న రాజ్యం కంటే ఎక్కువ పరిపాలించాడని కూడా గర్వంగా చెప్తాం. కరోనా కష్టకాలంలో ప్రపంచం అట్టడుగు పోతా ఉంది. అలాంటి సమయంలో 2 లక్షల మంది వాలంటీర్లను, 1,30,000 మంది సచివాలయ సిబ్బందిని ఉద్యోగాలు కల్పించి ప్రతి ఇంటికి వాళ్లకు నిత్యావసర సరుకులు అందించి ఆర్థికంగా ఆదుకొని ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఈ రాష్ట్రంలో ఆ కరోనా టైంలో ఆక్సిజన్ ప్లాంట్లు ఎక్కడ ఏ స్టేట్లో కూడా లేదు. ఈ మన స్టేట్లో స్టాక్ పెట్టారు. ఆ విధంగా ప్రజల ప్రాణాలను కాపాడి ఏవైతే ఆయన మేనిఫెస్టోలో ఖురాన్, బైబిల్, భగవద్గీత మాదిరి క్యాలెండర్ మాదిరి చేసి చెప్పినట్లు ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి గడపకు సంక్షేమం అందించిన వ్యక్తి ఎవరన్నా అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. అదే రామరాజ్యం అంటే ఈరోజు గుర్తుపెట్టుకో నాగబాబు గారు, అంతకంటే రామరాజ్యం చూసామో లేదు, కానీ
ఈ విధంగా ఇంతకంటే పరిపాలించే నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది జగన్మోహన్ రెడ్డికే సాధ్యమవుతుందని కూడా చెప్తున్నాం.